గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని చెప్పి ప్రతి తెలుగు లోకిలలో వినిపించే ఆ సుప్రభాతం గుర్తుందా? మరి ఆ సుప్రభాతం స్వామికి వినిపించేదెవరు? మన కళ్ళ ముందు ఉన్నారు తాళ్లపక్క అన్నమాచార్యుల వంశస్థులు. వారితో మాట్లాడే విశేషాలు తెలుసుకుందాం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీతో కలవడం. స్వామిని మీరు సుప్రభాత సేవతో ఆయన పవళింపు సేవ నుంచి సుప్రభాత సేవ నుంచి తీసుకొచ్చి అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఒక్కసారి సుప్రభాతం మాకు వినిపించి ఆయన మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కొంచెం ముందుగా సుప్రభాతంతో. ఓం నమో వెంకటేశాయ. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం తిరుమల క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో ఆది మధ్యాంతరహితుడు ఏడుకొండలవాడు కొలువైనటువంటి తిరుమలలో భగవంతునికి 32,000 సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు. వారి సంతతి నుంచి 12వ తరం వారసులుగా తిరుమల క్షేత్రంలో నేను 40 సంవత్సరాలుగా స్వామి దగ్గర కైంకర్యం చేస్తున్నాను. అన్నమయ్య సేవ అంటే తిరుమలలో మొదటి సుప్రభాత సేవ అంటే వేదపారాయణం వాళ్ళు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని వేదంతో వినిపిస్తూ ఉంటే అన్నమాచార్య వంశస్థులు నాదంతో స్వామివారిని మేల్కొల్పు సంకీర్తన కైంకర్యం చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం జరిగేటువంటి కళ్యాణోత్సవంలో తాయార్లిద్దరూ తాళ్లపాక వారింటి ఆడబిడ్డలుగా మేము కన్యాదానం చేస్తే స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణ అన్న విధంగా తిరుమల క్షేత్రంలో స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. రాత్రిపూట జరిగేటువంటి ఏకాంత సేవా సమయంలో శయనోత్సవంలో భోగ శ్రీనివాసమూర్తిని శయన మంటపంలో వేంచేపు చేసి ఒక మంచము పరుపు 2 దిండ్లు దాని మీద ఒక వస్త్ర సమర్పణ పుష్పాలు సమర్పణ చేసి భోగ శ్రీనివాసమూర్తిని వేంచేపు చేసి లాలి ఉయ్యాల జోల అనే సంకీర్తనలో అన్నమాచార్యులు సంకీర్తన మా కోసం ఒక్కసారి అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలోనే గానం చేస్తుంటాను. నా పేరు తాళ్లపాక స్వామి. తిరుమల ఆలయంలో అన్నమయ్య కైంకర్యం చేస్తున్నాను. మేలుకో మేలుకో మేలుకో. ఇది సుప్రభాతంలో ఏకాంత సేవలో అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావం బుదలివని ఉయ్యాల 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 ఉయ్యాల. ఒక్క నిమిషం నేను చూపించే ప్రయత్నం చేస్తాను. గూస్ బంప్స్ అంటారు కదా, రోమాంచితం. బహుశా పరవశం అంటే ఇదేనేమో. మీరు చూడొచ్చు, రోమాంచితం అవుతుంది, రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. కేవలం పారవశ్యంతో మాత్రమే సాధ్యమేమో ఇది. ఒక డివైన్గా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే. ఏదో ఒక తృప్తిగా అనిపిస్తోంది. మీకు ఎలా అనిపిస్తుంది తాళ్లపాక అన్నమాచార్యుల వంశస్థులుగా స్వామి ముందు కైంకర్యాలు చేయడం? మీకు మొదటి రోజు స్వామి చూసిన రోజు ఏమనిపించింది? అన్నమాచార్య వంశంలో పుట్టడమే మహాభాగ్యం. అటువంటి దీంట్లో ముగ్గురిని స్వామివారి కొలువులో ఉన్నాం. మేము బయటందరికీ పరిచయం కావాల్సిన అవసరం లేదు. స్వామి మమ్మల్ని గుర్తించి ఆయన కొలువులో పెట్టుకున్నాడు. అందుకనే ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే స్వామి దగ్గర కైంకర్య ఆరాధన చేస్తూ ఉన్నాం. ఒక ఆనందము, సంతోషము, బ్రహ్మానందం, పరమానందం అన్నీ కలిపితే ఎలా ఉంటుందో ఆ మూల విరాటం చూస్తే అంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటాడు. రోజుకొక అవతారంగా కనిపిస్తూ ఉంటాడు ఆయన. కానీ ప్రపంచంలోనే ఓర్పు, శాంతము, సహనం గల దేవదేవుడు ఎవడరా అంటే వెంకటేశ్వర స్వామి. భూదేవికి ఉన్నంత దానికంటే 1000 రెట్లు ఎక్కువ శాంతం ఎవరికి రా అంటే వెంకటేశ్వర స్వామి. చాలా మంది స్వామిని చూసిన వారు అంటూ ఉంటారు, ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్తో ఆయన కనిపిస్తూ ఉంటారని చెప్పి చాలామంది భక్తులు చెప్తారు. కొంతమందికి నవ్వినట్టుగా, కొంతమందిని పలకరించినట్టుగా, కొంతమందికి కళ్ళతో ఆయన ఏదో తీక్షణంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా అలా అనిపిస్తూ ఉంటుందా? అన్ని వివిధ రూపాల్లో ఆయన దర్శనిస్తూ ఉంటారా? ఒకసారి చెప్తారా? ఆ భగవంతుని చూడాలంటే 1000 కళ్ళు చాలదు మనకి. నిత్య యవ్వన రూపంగా ఉంటాడు భగవంతుడు. ఎలా ఉంటారు ఒకసారి మీ మాటల్లో మాకు చెప్పరా? ఆయన మీరు రోజు చూస్తూ ఉంటారుగా.
అన్నమాచార్య చాలా సంకీర్తనలో అద్భుతంగా వర్ణించాడు. ప్రతి సంకీర్తన 360 రోజుల్లోనే ఒక సంవత్సరంలో 450 ఉత్సవాలు జరుగుతుంది స్వామివారికి. ఉదయం సుప్రభాత నుంచి రాత్రి ఏకాంశ వరకు కొన్ని వందల ఉత్సవాలు, సంవత్సరంలో వందల ఉత్సవాలతో స్వామిని ప్రతి కీర్తన 32,000 సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు. అన్ని మంత్రములు నీలోనే ఉద్భవించింది, అన్ని కళలు నీలోనే ఉద్భవించింది అన్న మాదిరిగా సంకీర్తనలు రచాడు అన్న. ఆయన ఎలా కనిపిస్తారు అనే అంశానికి సంబంధించి మీకంటే రోజుకొక రూపంలో కనిపిస్తుంటారు, రోజుకొక ఒక విధంగా చెప్పాలంటే చూసే కొద్ది ఒకసారి దాని గురించి మాకు చెప్తారండి. మా భార్య ఉదయం సుప్రభాతం అయిన తర్వాత స్వామికి తోమాల కొలువు అయిన తర్వాత ఘంటానాదం అయిన తర్వాత తాళపాక నిత్యహారతులు ఉంది. ఆ హారతులకి మొట్టమొదటిగా పిలుచుకెళ్ళినప్పుడు ఆవిడికి నరసింహస్వామి అవతారంలో కనిపించారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.